ఎస్బీఐలో పనిచేస్తున్న నందకుమార్ అనే వ్యక్తి తనను నమ్మించి మోసం చేశారంటూ వనస్థలిపురంకి చెందిన ఓ యువతి ఆందోళనకు దిగింది. 6 నెలల క్రితం పెళ్లి చూపులు జరిగాయని, అప్పటి నుండి తరచూ కలిసేవారమని బాధితురాలు తెలిపింది. ఇప్పుడు ఉన్నట్టుండి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆమె వాపోయింది. నందకుమార్ తనను మానసికంగా, శారీరకంగా వాడుకొని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిందితుడి ఇంటి ముందు బైఠాయించింది. మా ఇంటికి వచ్చారు సార్. సంబంధం అని చూసుకున్నాడు. వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, ఇంకా వాళ్ళ కాలనీ అతను ఒకడు వచ్చారు. 5గురు వచ్చారు. వచ్చి చూసుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళ అక్క నా నంబర్ అబ్బాయికి ఇచ్చింది, అబ్బాయి నంబర్ నాకు ఇచ్చింది. ఇద్దరికి నంబర్ షేర్ చేసింది. తర్వాత మాట్లాడుకున్నాం చాలా డేస్, ఒక 5-6 మంత్స్ మాట్లాడుకున్నాం. తర్వాత మళ్ళీ వాళ్ళ మేనత్త కూతురు ఎక్కువ కట్నం ఇస్తుంది అనేసి నన్ను వద్దని ఇంకా వారం రోజుల నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నన్ను శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టిండు. నన్ను నమ్మించి మోసం చేసిండు సార్. నాకు న్యాయం కావాలి సార్, అంతే. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంతే సార్.